పాన్ ఇండియా లెవెల్లో ఒక పెద్ద బాక్స్ ఆఫీస్ యుద్ధం జరుగుతోంది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించిన డంకీ, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాల మధ్య ఇప్పుడు బాక్స్ ఆఫీస్ క్లాష్ నడుస్తోంది. అయితే ఈ యుద్ధం దాదాపుగా వన్ సైడ్ అయిపోయిందనే చెప్పాలి. నిజానికి సలార్ చిత్రం రిలీజ్కి ముందే డంకీ దుకాణం సర్దేసుకుంది. డంకీకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కాస్త కోస్త పోటీ ఉండేదేమో, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదనే చెప్పాలి. ఇంకా డే 1 కలెక్షన్స్ విషయంలో డంకీ సలార్ మధ్య అస్సలు కంపారిజన్ లేకుండా పోయింది. డంకీ సినిమా విడుదల సమయంలో సలార్ సినిమా వస్తోందని ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. బాలీవుడ్లో సలారుడికి గట్టి పోటీ ఉంటుందని, కలెక్షన్స్ విషయంలో కంగారు పడాల్సి వస్తుందేమోనని భావించారు. కానీ బొమ్మంతా రివర్స్ అయింది. డంకీకి కేటాయించిన స్క్రీన్స్ కూడా ఇప్పుడు సలార్కి ఇచ్చేసే పరిస్థితి వచ్చింది. డంకీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని డీలా పడగా, సలార్ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దండయాత్ర ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలోనే అసలు డంకీ డే 1 కలెక్షన్స్ ఎంత, సలార్ డే 1 కలెక్షన్స్ ఎంత, అసలు ఈ 2 చిత్రాల్లో ఏది టాప్ ప్లేస్లో నిలిచింది అంటూ ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. షారుఖ్ ఖాన్ డంకీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్గా 98 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. సలార్ సినిమా వరల్డ్ వైడ్గా మొదటి రోజున 130 కోట్ల షేర్ రాబట్టగా 178.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్ల షేర్ రాబట్టగా 60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చెప్తున్నారు. ఇక ఫస్ట్ డే సలార్ మూవీ 178.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలియగానే చాలా మంది బీటౌన్ వ్యక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం వరకు సలార్ సినిమాకు టికెట్స్ బుక్ అయిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు పాన్ ఇండియా లెవెల్లో డంకీ స్క్రీన్స్ చాలా వరకు సలార్ మూవీకి రానున్నట్లు సమాచారం. ఈ లెక్కను చూస్తే సలార్ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రభాస్కి ఇలాంటి సరైన సినిమా పడి 6 ఏళ్ళు అవుతోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్, పాజిటివ్ టాక్ చూస్తే రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉంటారు. కాబట్టి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కెరియర్లో ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సలార్ సునామీ కలెక్షన్స్ ముందు డంకీ తేలిపోయిందనే చెప్పాలి. మరి డంకీ డే 1 కలెక్షన్స్ని సలార్ సినిమా సునాయాసంగా క్రాస్ చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.